హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ ఇయర్ ద బెస్ట్ మూమెంట్ ఏంటి? ద వరస్ట్ మూమెంట్ ఏంటి? అన్నది కామెంట్ చేయండి. మేబీ నాకు తెలిసి ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది అనేది నా ఒపీనియన్. నాకైతే ఈ ఇయర్ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఎక్కువ వచ్చేసాయి. ఆహ్, జు ఆగస్టు నెల నుంచి కూడా హెల్త్ అయితే అస్సలు బాగుండట్లేదు. మేబీ ఈ ఇయర్ బ్యాడ్ అనేది అది. గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఏమీ లేదండి. ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది. ఆహ్, మనకి హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్ ఉంటుంది. అంటే కష్టాలు, సుఖాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ ఉంటాయనేదైతే నా ఒపీనియను. ఇయర్ ఏదో మారిపోయింది, ఇయర్ ఇంత గొప్పగా జరిగిపోయింది అనేదైతే ఎప్పుడూ జరగలేదు. ఎప్పుడూ నార్మల్‌గానే ఉంటుంది. కానీ ఈ వీడియో అనేది నాకొక బెస్ట్ మెమొరీ. ఎందుకంటే ఫస్ట్ టైమ్ రింకు మమ్మీ నాకు డ్రెస్ కావాలి, మమ్మీ నాకు వీడియో తీయి అని అడిగిన వీడియో యాక్చువల్‌గా ఇది. ఎప్పుడు పిక్స్ తీసుకోమన్నా తీసుకోడు. వీడియోలు అంటే వీడియో తీస్తాను రా నాన్న అంటే రాడు. ఏమి అసలు వాడికి అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట. కానీ ఈ డ్రెసెస్ అనేది వాడికి ఇష్టము. స్కూల్‌కి వేసుకెళ్ళాడు. ఇదొచ్చేసి క్రిస్మస్ 25థ్ 26థ్ డేనో తీశాననమాట. క్రిస్మస్ రోజుదిది. క్రిస్మస్ రోజుదే అయితే ఎప్పటినుంచో అడుగుతున్నాడు డ్రెసెస్ తీసుకుందామా అని చెప్పి. లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా నాకు సెట్ కాలేదు. డ్రెసెస్ తీసుకుంటే అది సెట్ కాలేదు. రిటర్న్ ఇచ్చేసాను. అప్పుడు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. ఇప్పుడు కూడా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాననమాట అండి. అయితే ఈ ఇయర్ నాకు లక్కీగా ఏంటంటే నేను ఒక 15 డేస్ ముందే ఆర్డర్ పెట్టేసుకున్నాను. స్కూల్‌లో వాళ్ళకి కూడా ఏంటంటే ఫంక్షన్ టుమారో అయితే ముందు రోజు చెప్పడం, అవి డ్రెసెస్ తీసుకోవడం అది కుదిరేది కాదు. ఈసారి నేను నార్మల్‌గా పిల్లలకి ఎప్పుడు అడుగుతున్నారు కదా అన్నట్టుగా నేను ఒక 15 డేస్ బ్యాకే ఆర్డర్ చేస్తే నాకు కరెక్ట్‌గా టయానికి వచ్చాయనమాట. సరే అని చెప్పి పిల్లలిద్దరికి వేసి పిక్స్ తీద్దాము అనుకుంటే ఇంక వాళ్ళకి మెమొరీగా కూడా ఉంటుందని చెప్పి వీడియో తీస్తున్నాను. నేను అప్పటికప్పుడు అసలు అనుకోలేదండి. ఆ రోజు ఇలా చేయాలి అంటే పిల్లలు డ్రెసెస్ వేసుకుంటారు అని. రింకుకి ఏంటంటే క్రిస్మస్‌కి ఏదైనా గిఫ్ట్ కావాలనేది వాడికి తెలిసిన కాడి నుంచి అడుగుతుంటాడు. ఎందుకంటే యూట్యూబ్‌లో అది చూడడం అంటే క్రిస్మస్ తాత వచ్చి గిఫ్ట్స్ ఇస్తాడు. అవన్నీ చూడడం వాడికి అదొక అలవాటయిపోయింది. అంటే మైండ్‌లో ఉండిపోయింది. క్రిస్మస్ తాతొస్తే గిఫ్ట్‌లు ఇస్తాడు. నాకేంటి ఇయర్ సంక్రాంతికి సంక్రాంతి అంటున్నాను చూడండి. క్రిస్మస్‌కి గిఫ్ట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు. సరేలే నాన్న నీకు ఆల్రెడీ గిఫ్ట్ అది తీసుకున్నాను కదా నేను అని చెప్పి ఇక్కడొచ్చేసి ఇంకా ఆద్య గూడా బయట నుంచి వచ్చి నేనొచ్చాను. నేను క్రిస్మస్ తాతని అని చెప్పి ఆద్య గూడా వాళ్ళ డాడీకేమో రింకుకి మేము కారు కొనిస్తే ఆ కారు వాళ్ళ డాడీకి గిఫ్ట్ చేశాడు. ఇక్కడ నేను తీసుకున్న డ్రెస్‌ని ఆద్య నాకు గిఫ్ట్ చేస్తుందనమాట. హ్యాపీ అనమాట. ఇంకా వీడియోలో ఆద్య కూడా అలా తీసుకొని నేను చాలా బావుందమ్మా అది ఇది అని చెప్తుంటే ఆద్య ఎంత మురిసిపోయిందో నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను అది ఇది అని చెప్పి చెప్తుంది. పిల్లలు ఇలా హ్యాపీగా ఉండడమే కదా కావాలి. అది ఆద్యకి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ తీసుకోవాలి అది ఇది అని చెప్పి. రిక్కుకి అసలు అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఈ వీడియో కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసిందంటే పిల్లలకి డ్రెసెస్ వేసి పిక్స్ తీద్దాము అన్నప్పుడు అనుకున్నాను. కానీ ఆ రోజు అసలు హెల్త్ అస్సలు బాలేదు. ఇంక సరే పిల్లలు మమ్మీ ఈరోజు క్రిస్మస్ కదా డ్రెసెస్ వేసుకుంటాం అంటే నైట్ తీసిన వీడియో అనమాట. జస్ట్ ఒక 3-4 మినిట్స్ కూడా ఉండదు నాకు తెలిసి వీడియో. ఇదొచ్చేసి మార్నింగే హాస్పిటల్‌కి వెళ్ళి అంటే ఇంజెక్షన్ చేయించుకోవాల్సిందుంటే అక్కడికెళ్ళి చేయించుకొని వస్తున్నాననమాట. నరానికి ఇంజెక్షన్ చేస్తుంటే అబ్బా! ఏమి పెయిన్ అనిపించిందో ఒక చిన్న సరే ఇది కూడా యాడ్ చేస్తున్నాననమాట. ఆ రోజు అలా ఫేస్ చేశాం కదా అని చెప్పి. అండ్ ఇంకొకటేంటంటే అంతే అండి. ఇయర్ బావుంది, బాలేదని ఏమీ లేదు. నార్మల్‌గా వెళ్ళిపోతుంది అంతే. ఇవి ఇంకా ఆద్యతో దిగిన కొన్ని పిక్స్ అనమాట. అండ్ రింకు ఒళ్ళో పడుకొని ఈ డ్రెస్‌లో ఒక పిక్స్ దిగాము. రింకు పిక్స్ ఇవొచ్చేసి రింకు అండ్ ఆద్యని కూర్చోబెట్టి పిక్స్ తీశాను. అండ్ మేము ఫ్యామిలీ పిక్ ఒకటి తీసుకున్నాము. హ్యాపీ అనమాట. వీళ్ళకి ఎప్పటినుంచి డ్రెసెస్ వేసుకొని వీళ్ళంతట వీళ్ళు గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్‌గా ఒకటి ప్లాన్ చేశాను గానీ నాకు హెల్త్ బాగోక సెట్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలి. నెక్స్ట్ ఇయరో లేకపోతే ఎప్పుడో ట్రై చేయాలనమాట. ఇక్కడ ఇంక రింకు ఒళ్ళో పడుకోబెట్టి జో కొడుతున్నాడు చూసారా? కొట్టేస్తున్నాడు నన్ను పట్టుకొని. ఇది ఫ్రెండ్స్ ఇయర్ వీడియో ఎండింగ్ వీడియో.